మీరు చెప్పండి, ఈ తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ లు కలిసే అవకాశాలు ఉన్నాయా? దానిపైన చర్చలు ఎంతవరకు వచ్చాయి? స్పష్టంగా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోనే టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం కలిసికట్టుగా పోరాటాలు చేయాలని, ఎన్నికలకు వెళ్ళాలని చాలా స్పష్టమైన తీర్మానం చేసుకోవడం జరిగింది ఆ మూడు పార్టీలు. దాంట్లో రెండు పార్టీలు సిపిఐ, సిపిఎం తెలుగుదేశంతో ఎన్నికలకు పోతున్నామని, కలిసి పనిచేస్తున్నామని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కేసీఆర్ కూడా చాలాసార్లు మా నాయకుడితో కానీ మిగతా నాయకులతో కలిసి ఉద్యమాలు చేయడం జరిగింది, కలిసి చర్చించుకోవడం జరిగింది. ఇది ఎన్నికలకు ముందు జరిగే నిరంతర ప్రక్రియ. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కూటమి కట్టే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కలిసి నిరంతరం చర్చించుకొని కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఓడించాలి, ఓడించడానికి కావాల్సిన బలాబలాలు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎవరు ఎక్కడ బలంగా ఉన్నారు అనేది చర్చించుకోవాల్సిన సమయం ఇది. ఆ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎన్నికల దగ్గర వరకు జరుగుతూనే ఉంటాయి, నోటిఫికేషన్ వరకు. అంటే కానీ వార్తలు వస్తున్నాయి, టీఆర్ఎస్ ప్రజారాజ్యం పార్టీ కూటమి కట్టేటువంటి అవకాశాలున్నాయి, టీడీపీకి టీఆర్ఎస్ దూరం అవుతుంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి కదా, దాని మీద దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే చాలా వరకు ఊహాగానాలు మాత్రమే వస్తున్నాయి, వార్తలు రాలేదు. ఎక్కడ కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఈ పార్టీ నాయకులు కానీ స్పష్టంగా మేము మాట్లాడుకుంటున్నాం, ఒక కూటమి కడుతున్నాం అని చెప్పి ఇప్పటి వరకు ఏ రకమైన స్పష్టమైన సంకేతాలు ఎక్కడా ప్రకటించలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి కేసీఆర్ గారు రావడం, కేసీఆర్ గారి దగ్గరికి తెలుగుదేశం పార్టీ నాయకులు పోవడం అనేది జరిగింది వాస్తవం. కానీ ఈ రోజు వరకు పీఆర్పీ, టీఆర్ఎస్ నాయకులు కలవడం కానీ, చర్చించడం కానీ, లేకపోతే చర్చించుకుంటున్నట్టు ఆ నాయకులు కానీ ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. ఈ ఊహాగానాలు మాత్రమే. ఈ ఊహాగానాల మీద మేము స్పందించడం కానీ, దాని మీద మేము పెద్ద కామెంట్ చేసే అవసరం కూడా లేదు. దాని మీద అంటే కాస్త ముందుకెళ్ళి చర్చించడం కూడా అనవసరం. అంటే స్పష్టంగా చెప్పండి, టీఆర్ఎస్ కి టీడీపీకి మధ్యన సీట్ల సర్దుబాటు జరిగిందా? జరిగితే ఏ మేరకు జరిగే అవకాశాలున్నాయి? ఇదేలో ఎప్పటిలో పూర్తవుతుంది? చర్చలు జరుగుతున్నాయి. అంటే ఎవరికి ఎక్కడ బలం ఉంది, ఎవరం ఎక్కడ నిలబడితే బాగుంటుంది. కేసీఆర్ గారు రాజకీయంగా కానీ ఉద్యమాలలో కానీ చాలా చురుకైన పాత్ర పోషించిన నాయకులు. ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది రాష్ట్ర రాజకీయాల మీద, ఈ ప్రాంత రాజకీయాల మీద. తను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీని 10 కిలోమీటర్ల లోపల బొంద పెడితే తప్ప తెలంగాణ రాదని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికోసం ఆయన కమ్యూనిస్టులను కానీ మిగతా తెలుగుదేశం పార్టీలను కానీ కలిసి కూడగట్టుకుని ఎన్నికలకు పోవాల్సిన అవసరాన్ని వెళ్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి అవినీతి పరిపాలన కానీ, తెలంగాణ వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న విధానాలను కానీ వ్యతిరేకించాలంటే బలమైన కూటమి అవసరం. ఆ బలమైన కూటమి తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు, చిన్న చిన్న తండాలకు కానీ, చిన్న చిన్న ఆంబులెన్స్లలో కూడా విస్తరించి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు కేసీఆర్ గారి లక్ష్యం నెరవేరాలన్నా, ఈ రాష్ట్ర ప్రజల కోరిక నెరవేరాలన్నా, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష, ప్రజల మనోభావాలను గౌరవించాలన్నా కూడా ఈరోజు మేము అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉన్నది. మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని రాజకీయాలలో అంటే మళ్ళీ చట్టసభలలో కనిపించకుండా ఓడిస్తే తప్ప ఈ 4 పార్టీల లక్ష్యం నెరవేరదు. కేసీఆర్ గారు చాలా తెలివిగా, తన చురుకైన ఆలోచనతో తను స్పష్టమైన నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం తీసుకునే లోపల కొన్ని చర్చలు అనేవి జరుగుతూనే ఉంటాయి, ఊహాగానాలు కూడా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇదంతా ప్రతి ఎన్నికల ముందు జరిగే ప్రక్రియనే. కేసీఆర్ గారు చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పెద్దన్న పాత్ర పోషిస్తూనే ఉంటుంది. అందరినీ కలుపుకొని ఎన్నికలకు పోతాం, కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం. అంటే ఈ ప్రతిష్టంభన లోపు తెలిగిపోయే అవకాశాలున్నాయి. ఇప్పుడు ప్రతిష్టంభన అనేది కూడా ఊహాగానమే. ప్రతిష్టంభన జరగలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే చర్చలు అనేవి నిరంతరం, అంటే ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు ఈ చర్చలు కొనసాగుతుండే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే గతంలో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆ విధంగానే జరిగింది. 83 ఎన్నికల నుంచి 2004 ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం పార్టీ మిత్రులను కూడగట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది. ప్రతి ఎన్నికల ముందు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది, భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది, ఇప్పుడు కూడా కొనసాగుతుంది. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి. అంటే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, సిపిఎంలు మహాకూటమిగానే ప్రజల్లోకి వెళ్తాయని, ఎన్నికల్లో పోరాడతాయని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయటువంటి ఏకైక లక్ష్యం కేసీఆర్ కుంది. అదే లక్ష్యంతో టీడీపీ కూడా పనిచేస్తుంది. కాబట్టి ఇద్దరు లక్ష్యాలు ఒకటైనప్పుడు 1-2 చోట్ల సర్దుకొని పోతామని, ఎవరెవరి బలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని అక్కడక్కడ క్యాండిడేట్లను నిలబెట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు పోతామంటున్నారు. ఓవర్ టు స్టూడియో.